నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది జర్నలిస్టుల పేరుతో కొంతమంది లేడీ జర్నలిస్టులు విపరీతమైన మత విద్వేషాలకు కారణమవుతున్నారు. వాళ్ళు చేసే వీడియోలు కూడా జనాలను పిచ్చోళ్ళని చేసేలాగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ పిచ్చితో జనాలు కూడా పిచ్చి అంటించే స్థాయిలో ఆ వీడియోలు అయితే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ మగధలక్ష్మి అనే ఆవిడ చెప్తుంది, ఎర్రకోట మీద కాషాయం జెండా ఎగరాలని, అసలు ఈ జెండానే తీసేయాలని, 3 రంగుల జెండానే తీసేయాలని కాంగ్రెస్ కుట్రపూరితంగా తీసుకొచ్చిందని, ఆర్టికల్ 13 రద్దు చేయాలని, ఇలాంటి ఒక 5 డిమాండ్లను అయితే ముందు పెడుతుంది. అప్పటి వరకు మనకి స్వతంత్రం రానట్టే అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఆవిడ మీద దేశద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు? పెట్టొచ్చు. మరి అసలు స్వాతంత్రమే రాని కాడికి మోడీ ఎందుకు పాల్గొంటున్నాడు? ఇప్పుడు ఈవిడ చెప్పే దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో, గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆయన నివాళులు అర్పిస్తున్నాడు? ఈ రోజు కూడా వెళ్ళాడు రాజ్ఘాట్కి మోడీ. వెళ్ళారు. ఈరోజు ఆయన ప్రసంగంలో కూడా నెహ్రూ కలలు కన్నా భారతావని మనం సాధించుకోవాలన్నాడు. వారితో పాటు సుభాష్ చంద్రబోస్ పేర్లు కూడా మెన్షన్ చేశాడు. ఫస్ట్ టైం నెహ్రూని ఆయన గుర్తు చేసుకున్నట్టుగా చూడాలి. గుర్తు చేసుకున్నాడు. మరి 2014 వరకు మనకు అసలు స్వాతంత్రం రాలేదు. బీజేపీ వచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చాకే మనకు స్వాతంత్రం వచ్చిందని కంగనా రనౌత్ అన్నది. అయితే కంగనా రనౌత్ అలా అన్నది అంటే ఆమెకి గ్లామర్ ప్రపంచం, సినిమా ప్రపంచం తప్పితే మామూలు ప్రపంచాలతో పెద్దగా పరిచయం లేదు. ఇంకోటి ఆమె చదువుకోలేదు. దాంతో సరే ఎవరిని పొగిడితే ఏమి ఉపయోగమో లాభమో ఆలోచించుకుని ఆవిడ అలా అనింది అనుకోవచ్చు. మరి ఇన్ని తెలిసి జర్నలిస్ట్ అయ్యుండి నీ బుద్ధి ఎక్కడికి పోయిందో నాకు అర్థం కావట్లా. అసలు నాకు ఈ వీడియోలన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే పిచ్చి ముదిరింది రోకలు చుట్టండి అన్నట్లుంది తప్పితే వేరేగా అనిపించట్లేదు. అసలు ఎంత విపరీతం అంటే అసలు ఈ రోజు ఈ దేశం జెండా మార్చాలి అని చెప్పేంత సాహసం ఎలా చేయగలుగుతున్నారు? అసలు వీళ్ళు ఇంత ప్రేరేపిస్తున్న వాళ్ళు ఎవరు? వీళ్ళు ఇవన్నీ చెప్పటం వల్ల ప్రేరేపితమైన వాళ్ళు ఉంటే గనక వాళ్ళు చట్ట వ్యతిరేకులుగా అవరా? చట్టం దృష్టిలో దోషులు అవరా వాళ్ళు? ఇంత విద్వేషము, ఇంత ఒక ఆందోళనకరంగా మాట్లాడటం, భావోద్వేగాలు రెచ్చగొట్టేలాగా భావ తరంగాల్లోకి తీసుకెళ్ళిపోయి అసలు ఇప్పుడు జెండా వల్ల ఈ దేశానికి వచ్చిన నష్టం ఏంటి? జాతీయ జెండా వల్ల పింగళి వెంకయ్యని అవమానిస్తుంది. కృష్ణా జిల్లా వాసి ఆయన. జాతీయ జెండా రూపకర్త 3 రంగులు ఇచ్చింది అయితే ఆయనే. ఫైనల్ రూపం అయితే నెహ్రూ గారు తయారు చేసిన జెండా అది. అవును, మధ్యలో అశోక్ చక్రం పెట్టింది వాళ్ళు. పెంగళ వెంకయ్య గారికి చాలా చాలా గౌరవ ప్రపత్తులు ఉన్నాయి జాతీయ జెండాని రూపొందించినందుకు గాను. గాంధీకి అత్యంత ఇష్టడు, గాంధీ ఫాలోవర్ ఆయన. మరి ఇలాంటి వ్యక్తులను గాంధీని అవమానిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను కూడా తలుచుకున్నారా వీళ్ళంతా కూడా? అదే అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు అనుకోండి, ఈ మధ్య కూడా మాట్లాడింది ఇందిరాగాంధీ భర్త ముస్లిము అని మాట్లాడుతూ, అసలు వాస్తవంలోకి వెళ్తే అంటే ఫిరోజ్ అని ఉంది కాబట్టి వాళ్ళు ముస్లిం అని అనుకుంటున్నాడు. ఈయన చదువుకోలేదు కదా పెద్దగా. మరి తంబాకు బ్యాచ్ అంటే ఇట్లాగే ఉంటది. అయితే ఆయన అసలు యాక్చువల్గా ఆయన పార్సీ. అయితే ఆయన ఫిరోజ్ జహంగీర్ గాడ్లే అనే ఏదో ఉంది ఆయన పేరు. అయితే ఆయనకి గాంధీ అంటే చాలా ఇష్టం. అందుకని ఏం చేశారంటే గాంధీ అని మార్చుకున్నారు పేరు. మార్చుకుంటే తర్వాత ఇందిరాగాంధీ పేరు కూడా గాంధీగా మారింది. అలా వాళ్ళకి పుట్టిన బిడ్డలు గాంధీ అని వచ్చింది. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే అతను ముస్లిం కాబట్టి రాహుల్ గాంధీ కూడా ముస్లిమే. అసలు వాళ్ళ మూలాలేంటి? వాళ్ళు పార్సీ అనే మతం ఉందని కూడా తెలుసో తెలియదు. అదే నాకు అర్థం కావట్లా. అది పార్సీ మతం అనేది వాళ్ళ పెళ్లి కూడా హిందూ సాంప్రదాయబద్ధంగా జరిగింది. వీడియో కూడా ఉంది. ఈ రోజు కూడా వీడియోలు సర్క్యులేట్ అవుతుంది ఇందిరాగాంధీ పెళ్లి. అయితే నేను ఈయన సందర్భం ఎందుకు తీసుకొచ్చానంటే ఇప్పుడు ఈవిడి సందర్భంలో ఇలాంటి బ్యాచ్ అంతా తయారైపోయారు. ఇవాళ తయారైపోయి
కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్లు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడ వరకు వెళ్ళిపోతుందంటే చైనాకి అప్పనంగా నెహ్రూ భూభాగాన్ని ఇచ్చేశాడు, అలాగే పాకిస్తాన్ని ఇచ్చేశాడు అనేది మాట్లాడుతూ వాళ్ళతోటి మనకి యుద్ధం వచ్చింది ఇవన్నీ చెప్పుకుని వస్తూ అసలు కాశ్మీర్ విషయం పట్టుబట్టింది పటేల్, వద్దనింది పటేల్. మనకు వద్దు, హైదరాబాద్ మనం తీసుకుందాం, జునాగఢ్ కాశ్మీర్ వాళ్ళకి వదిలేద్దాం అని చెప్పింది పటేల్. అయితే నెహ్రూ కావాలన్నాడు, మన అంతర్భాగం కాశ్మీర్ అన్నాడు. అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నెహ్రూ వల్లనే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. ఈవెన్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కూడా ఇది నువ్వు అంతా మనకి దేశానికి నష్టం చేస్తున్నావు, కాశ్మీర్ మనకు వద్దే వద్దన్నాడు, ఈ బడ్జెట్ మొత్తం తీసుకెళ్లి అక్కడ పెట్టాలి, మనం దాన్ని కాపాడుకోవటానికి మన బడ్జెట్ పెట్టాలి అని శ్యామా ప్రసాద్ ముఖర్జీ అన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు కాశ్మీర్ గురించి ఈ గొడవలన్నీ ఎందుకు, అసలు ప్రతిదానికి నెహ్రూని తీసుకొస్తున్నారు. నెహ్రూని అసలు నెహ్రూ గాంధీ ఈ దేశానికి చేసిన అన్యాయం, అసలు వాళ్ళిద్దరి వల్ల స్వాతంత్రం కూడా ఆలస్యం అయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓ పక్కన హెడ్గేవార్ని మెచ్చుకోవటం, ఓ పక్కన వాళ్ళకి ఆయన సావర్కర్ని వీళ్ళు మెచ్చుకుంటున్నారు. అసలు హెడ్గేవార్ కూడా వాళ్ళప్పుడు ఏర్పాటైన సంఘం యొక్క లోపల మాట్లాడుకున్న విషయాలు ఆంగ్లేయులకి చెప్పటం వల్ల వాళ్ళు చేయాలనుకున్న ఉద్యమాన్ని వాళ్ళు భగ్నం చేశారు. ఇతను ఒక కోవర్ట్గా పనిచేశాడు హెడ్గేవార్. ఆ హెడ్గేవార్ గురించి వీళ్ళు గొప్పలు చెప్తున్నారు. అసలు మొన్నటి వరకు పెద్దగా మాట్లాడిందే లేదు, కానీ వీళ్ళు తీసుకొస్తున్నారు. అంటే చరిత్రలోంచి మేము తవ్వుతున్నాము, తవ్వకాలు చేస్తున్నాము అని చెప్తూ ఈ పనికిమాలిన విషయాలన్నీ తీసుకొని వచ్చి చెప్పి ప్రజల బుర్రల్లో అసలు మొదట్లో ఈ సంక్రాంతి పండుగ కమ్మవారి పండుగ అని ఒక లోకల్గా స్టార్ట్ అయిపోయిన ఆవిడ ప్రసంగాలు కాస్త ఇప్పుడు మన రాష్ట్రాన్ని దాటేసేసి, కులాన్ని దాటేసేసి మతం దాకా వెళ్ళిపోయి, మతం దగ్గర నుంచి స్వాతంత్ర పోరాటం దాకా వెళ్ళిపోయి, అసలు ఇదంతా అసలు దేనికోసం? ఇప్పుడు ఇదంతా ఏదో ఒక పాపులారిటీ కోసమా, డబ్బుల కోసమా, ఏదో ఒక ప్రయోజనం అయితే ఉండాలి. ఏంటి ఈ చరిత్రను చెప్పటం వెనకమాల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మనం చరిత్రలో విషయాలు చెప్పాలి అంటే 1కి 2 సార్లు ఆలోచిస్తాం, 1కి 2 సార్లు చెక్ చేసుకుని మాత్రమే చెప్తాం. ఎందుకంటే మనం తెలిసైనా తెలియకైనా సరే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకూడదు. ఆ ఉద్దేశంతో జర్నలిస్టుల మీద ఇంకా పెద్ద బాధ్యత ఉంటుంది, చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అసలు వాళ్ళని జర్నలిస్టులు అంటాం కూడా తప్పేనేమో, అసలు పాపమేమో అసలు ఆ మాట అంటాం కూడా. జర్నలిస్టులకి అవమానం అసలు. పైగా నేను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నేను జర్నలిస్టుని అని మాట్లాడటం, పైగా మాట్లాడితే ఎర్రపాములు కమ్యూనిస్టుల్ని విపరీతంగా తిట్టడం. అసలు నిజంగా ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టులు పోషించిన పాత్ర అద్వితీయమైంది. కాంగ్రెస్తో సమానంగా వాళ్ళ పోరాటాన్ని వాళ్ళు చేశారు. కానీ ఈరోజు కమ్యూనిస్టుల గురించి అవాకులు చవాకులు మాట్లాడటానికి ఆవిడ అసలు ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు, ఒక్క సెకండ్ కూడా ఆలోచించట్లేదు అనిపిస్తుంది. అసలు కమ్యూనిస్టుల పోరాటము మామూలు పోరాటమా వాళ్ళు చేసింది దేశం కోసం? అలాంటిది పట్టుకొని ఇష్టారీతిన మాట్లాడటం, అసలు దీనికి అడ్డుకట్ట వెయ్యటము అనేది మట్టుకు అది ఎలా సాధ్యమో అర్థం కావట్లేదు. అసలు చాలామంది ఏంటి అంటే ఆవిడ గురించి మాట్లాడి ఆవిడ జోలికి వెళ్ళి మన సమయం వృధా చేసుకోవటం ఎందుకు, ఆవిడని పెద్దదాన్ని చేయటం ఎందుకు అని చాలామంది మాట్లాడట్లేదు. కానీ నేనెందుకు, మీరైనా నేనైనా ఎందుకు మాట్లాడాలనుకుంటున్నామంటే ఇలాంటి అబద్ధాలను ఈ విధంగా ప్రచారం చేస్తే ఒకరికైతే ఒకరైనా నమ్ముతారు కదా. ఇప్పుడు మోడీయే వెనక్కి వచ్చాడు,
అవును. ఒక అడుగు వెనక్కేసాడు. వేశాడు ఖచ్చితంగా. జెన్జీకి మరి జెన్జీ ఉద్యమం ప్రభావమా లేదంటే కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన ఆ చైతన్యం ప్రభావమో తెలియదు. ఫస్ట్ టైం నెహ్రూ గారిని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు నాకు దేశవ్యాప్తంగా కనిపించే వాళ్ళల్లో కంగనా రనౌత్ ఈ రాష్ట్రం వరకు చూసుకుంటే ఈమె తప్పితే ఎవ్వరూ ఇంత బరితెగింపుగా ఎవరు మాట్లాడట్లా. మొదలెట్టిన దగ్గర నుంచి ఇవే మాటలు. మరి వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసేది ఎవరో, వీళ్ళ ప్రభావానికి ఎంతమంది ఆకర్షితులవుతారో తెలియదు. కానీ ఇది మట్టుకు చాలా నష్టం చేస్తుంది సమాజానికి అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న పొరపాట్లు ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు మనం మాట్లాడేప్పుడు కూడా దొరలొచ్చు. కావాలని కూర్చుని టార్గెటెడ్గా మాట్లాడటం ఉంది చూసారా, అది క్షమించే విషయం. అంటే చట్టాలు ఇప్పుడు ఆవిడకు వర్తించవా లేదంటే, ఎందుకంటే జాతీయ ఈ జెండానే మన జెండా కాదని చెప్తున్నారు. కాదు, అసలు మన దేశానికి స్వాతంత్రం రాలేదని చెప్తుంటే అసలు ఢిల్లీలో ఎర్రకోట మీద ఆ జెండా ఎగిరేంత వరకు అప్పుడు మాత్రమే మనకు స్వాతంత్రం వచ్చినట్లు. అసలు సెక్యులరిజం అనే మాటను తీసేయాలంట. అలాగే గుడుల మీద ప్రభుత్వ పెత్తనం ఉండొద్దు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.